హాయ్ అండి, నేను మీ పావని. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా మీ అందరికి మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. మా మిడ్వాసిటీలో 9 డేస్ వినాయక చవితి సంబరాలు చేసుకుంటున్నాము. సో ఇది డే 1 అనమాట. సో డే 1 నుంచి మాకు పూజా కార్యక్రమాలు మార్నింగ్ జరిగిపోతాయి అనమాట. మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ కూడా కపుల్స్ కూర్చొని పూజలు చేస్తారనమాట. సో పంతులు గారు వచ్చేసారు పొద్దున్నే. పంతులు గారు వచ్చేసి వినాయకునికి మంచిగా పూలు, ఆ వస్త్రాలు అవన్నీ కూడా వినాయకునికి పెడతా ఉన్నారనమాట. వినాయకుని దగ్గర అంతా డెకరేషన్ అయితే చాలా బాగుంది కదా. ఈసారి అయితే చాలా బాగా చేపించారనమాట. సో పూజ అయిపోయిన తర్వాత 11 మా లేడీస్ అందరం కూడా కూర్చొని పారాయణం చేసుకుంటాం అనమాట. గణేష పంచరత్నం అని, లలిత సహస్రనామం అని అట్లా 1 అవర్ మంచిగా చాలా బాగా అనిపిస్తుంది కదా అట్లా చేసుకుంటే. సో ఇంకా పొద్దున పూజా కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిపోయి అందరం లంచ్ అది చేసేసుకొని మంచిగా రెస్ట్ తీసుకున్నాం అనమాట. సో ఇది ఈవినింగ్ టైమ్స్ అనమాట. ఈవినింగ్ కూడా ఇంకా ఒక 2-3 కపుల్స్ కూర్చొని పంతులు గారు పూజ చేపించారనమాట. సో ఈ 9 days కూడా కొంతమంది కూర్చుంటాం మార్నింగ్ ఈవినింగ్. సో ఆ పూజా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఒక్కొక్కళ్ళు ఇంకా దేవుడికి ప్రసాదాలు అవన్నీ పెట్టింది, హారతి ఇచ్చిన తర్వాత హారతి తీసుకొని ఒక్కొక్కళ్ళు వచ్చి వినాయకుని మొక్కుకుంటా ఉన్నారనమాట. నైట్ టైమ్స్ లైటింగ్ పెట్టిన తర్వాత ఎంతైనా లైట్లు పెడితే ఆ నైట్ టైమ్స్ ఫొటోస్, వీడియోస్ చాలా బాగా వస్తాయి కదా. ఇదంతా మా కమ్యూనిటీలో లాన్ అనమాట. ముందరంతా కూడా లాన్ ఇది. సో దానికంతా లైటింగ్స్ అవన్నీ కూడా పెట్టారనమాట. చెట్లు ఉంటాయి కదా, వాటన్నిటికి లైటింగ్ పెట్టి నైట్ టైమ్స్ చూస్తుంటే ఎంత బాగుంది కదా. ఇది ఖాళీగా ఉన్నాయి చైర్లు అని ఏం చూస్తున్నారా? వర్షం అండి బాగా. మనకి విజయవాడలో చెప్పాను కదండి బీభత్సం అయిపోయింది అనేసి. వర్షం అయితే మాకు ఇంకా తగ్గలేదండి. అందుకని అందరం కూడా దేవుడి దగ్గర దండం పెట్టేసుకొని డిన్నర్ 9 days కూడా మాకు నైట్ టైమ్స్ డిన్నర్ అరేంజ్ చేస్తారనమాట. యాక్చువల్గా ఇక్కడ అంతా యాక్టివిటీస్ పిల్లలు డాన్సులు వేసుకుంటూ చేస్తూ ఉంటే ఇక్కడ డిన్నర్ చేసుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు అన్నట్టు మేము ప్లాన్ చేసుకున్నాము. కానీ వర్షం పడేటప్పటికి అంతా కూడా ఖాళీగా ఉందన్నమాట. పిల్లలు కానీ మేము కానీ కొంచెం డిసప్పాయింట్ అయ్యాము. అది ఒక్కటే వర్షం పడుతుంది ఎట్లాగా అనేసి. సో పూజా కార్యక్రమాలు మాత్రం చాలా బాగా జరిగినాయి. సో పూజ అంతా అయిపోయిన తర్వాత మా క్లబ్ హౌస్ అని ఉంటుంది అనమాట. ఆ క్లబ్ హౌస్ లో అరేంజ్ చేశారు డిన్నర్ అయితే. ఇక్కడ అంతా వర్షం పడుతుంది అనేసి. సో అందరు వచ్చిన వాళ్ళందరూ కూడా మంచిగా మొక్కుకొని ఫొటోస్ అవి తీసేసుకొని వెళ్ళారనమాట డిన్నర్ కి. సో వినాయకుడి పండగ అంటే పిల్లలకి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు కదండి. కొంతమంది 5 days, కొంతమంది 3 days, కొంతమంది 9 days ఇట్లా పెడతారు. బయట అంతా పెట్టేసి ఆ బుక్స్ అవన్నీ దేవుడి దగ్గర పెట్టడం కానీ, ఆ ఎన్ని డేస్ పెడితే వినాయకుని అన్ని డేస్ పిల్లలు మంచిగా దేవుడి సాంగ్స్ పాడడం కానీ, అంటే ఎవరికో వచ్చిన టాలెంట్ వాళ్ళకి చూపిస్తారు కదా. సో మా అపార్ట్మెంట్లో కూడా ఫస్ట్ డే మాత్రం యాక్టివిటీస్ ఏం లేవండి. జస్ట్ పూజా కార్యక్రమాలు, పొద్దున సాయంత్రం డిన్నరు, దేవుడి దగ్గర కొంచెం పాట అవి పాడారనమాట. మా అపార్ట్మెంట్లో ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడైతే పాట చాలా బాగా పాడతారు. ముందు పాడారండి, నేను పెట్టాను, అది కూడా మీరు కూడా విందరు. సో ఇట్లా పూజా కార్యక్రమాలు మాత్రం అయినాయి అనమాట. డే 2 నుంచి పిల్లలకి గేమ్స్ అని అట్లా మార్నింగ్ టైమ్స్ అంతా గేమ్స్, ఈవినింగ్ టైమ్స్ అంతా కూడా పిల్లలు డ్యాన్సులు అవన్నీ ఉంటాయి. నేను డే 2 నుంచి ఇంకా అవి యాక్టివిటీస్ అన్నీ పెడతాను అనమాట. భరతనాట్యాలని ఇవన్నీ చాలా యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. సో ఇంకా పూజా కార్యక్రమాలు అంతా అయిపోయిన తర్వాత ఇంకా అందరు ఒక్కొక్కళ్ళు వచ్చేసి మొక్కుంటా ఉన్నారనమాట. ఇంకా వర్షం పడుతుంది కదా, ఇంకా అక్కడే కొంతమంది చైర్లలో కూర్చొని, ఆ మండపం కొంచెం పెద్దగా వేశారు కదా, సో అక్కడే కాసేపు కూర్చొని కొంతమంది నించొని ఆ పూజ అయ్యేంత వరకు అక్కడే కొంచెం అడ్జస్ట్ చేసుకున్నాం అనమాట. యాక్చువల్ వర్షం లేకపోతే చాలా పెద్ద ప్లేస్. ఇంకా ప్రసాదాలన్నీ కూడా అందరు డిస్ట్రిబ్యూట్ చేసేసాము. ప్రసాదాలు అవి తిన్న తర్వాత మా అపార్ట్మెంట్ లో ఒక ఆవిడ దేవుడి పాట చాలా బాగా పాడారు. ఒకసారి వినండి మీరు కూడా. చూసారు కదండి ఎంత బాగా పాడారు కదా. సో అదే చెప్తున్నాము, 9 days కూడా మీరు డైలీ 1-2 కంపల్సరీ పాడండి అంటే ఆవిడ సరే ఓకే దేవుడి దగ్గర అంటే ఎందుకు పాడినమ్మా అనేసి అని అన్నారనమాట. సో నేను కూడా ఇంక ఈవినింగ్ టైమ్స్ వచ్చేసి మంచిగా దేవుడికి అంతా పూలు అక్షంతలు వేసేసి కుంకుమ అది పెట్టుకొని దండం పెట్టేసుకున్నాను. సో అంతా అయిపోయిన తర్వాత ఇంకా అందరం కూడా మంచిగా అంటే కొన్ని ఫొటోస్ తీసుకున్నాం అనమాట. అంటే ఎవ్రీ ఇయర్ వీడియోస్ ఫొటోస్ తీసుకుంటే గుర్తుగా ఉంటాయి కదా. లాస్ట్ ఇయర్ కూడా నేను పెట్టాను వీడియోస్, చూడండి చాలా బాగా వచ్చింది అనమాట.
సో, ఈ విధంగా మొత్తం డెకరేషన్ దగ్గర అన్నీ కొన్ని నేను గూడా ఫోటోస్ తీసుకున్నాననమాట. దండలు వేసే దగ్గర గాని అసలు నాకైతే డెకరేషన్ ఇది చాలా నచ్చిందనమాట. డే 1 వినాయక చవితి పండుగ రోజు ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాము. పొద్దున, సాయంత్రం పూజలైతే చాలా చేశారు పంతులు గారు. సో, రేపటి నుంచి డే 2 నుంచి ధూమ్ ధామ్ ఉంటుందనమాట. పాటలు, ఆటలు, డాన్సులు అన్నీ ఉంటాయనమాట. కల్చరల్ ప్రోగ్రామ్స్ డైలీ ఒక్కొక్క టైప్‌లో ఉంటాయనమాట. ఏ డేది ఆ డేది నేను కంపల్సరీ పెడతాను. ఎవ్వరు మిస్ చేయకుండా చూడండి కంపల్సరీగా. సో, ఈరోజు వీడియో అయితే ఇదండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నేనైతే లాస్ట్‌లో కొన్ని ఫోటోస్ కూడా తీసుకున్నాను. అవి కూడా యాడ్ చేశానండి. చాలా బాగా అనిపించాయనేసి. అవి కూడా చూసేయండి.